ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు విజయం రావడం లేదు, మా పనుల్లో ఏదో ఒక ఆటంకం వస్తుంది, అలాగే జీవితంలో మేము భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోతున్నాం, అలాగే మా మీద మాకు నమ్మకం పోతుంది, ఇలాంటి సమస్య మాకు ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు, దీని నుంచి బయటపడడానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అని చాలామంది అడిగారు. అలాగే కొంతమంది మిత్రులు, మేము దేవుని నమ్మం గురువు గారు, అంటే మాది మతం వేరు, మేము క్రిస్టియన్స్, మేము ముస్లిమ్స్, మేము మీరు చెప్పే పూజలు చేయలేము, ఎందుకంటే మీరు చాలా ఉపాయాలు చెప్తూ ఉంటారు, చేయాలని కోరికుంటుంది కానీ చేయలేకపోతున్నాము, మతం వేరే కాబట్టి ఏదైనా తేలికైన మార్గం, ఇంకా ఏదైనా అంటే ఏంజిల్ నెంబర్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ముద్రలు కానీ ఏదైనా అలా విజయం సాధించడానికి ఏదైనా మార్గం ఉందని అడిగారు. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న మిత్రులు జీవితంలో అపజయాలు పొందుతూ వారి మీద వారికి నమ్మకం లేకపోవడం, అలాగే కుటుంబ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా ఏ రకంగా అయినా సరే ధైర్యం లేకుండా ఇబ్బంది పడుతూ విజయం నాకు రావడం లేదు అని బాధపడుతూ ఉన్నవారు ఖచ్చితంగా ఈ తేలికైన ఉపాయం చేయండి. చాలా చిన్నది, తేలికైంది, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అద్భుతాన్ని చూస్తారు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు మీకు విజయం కలగడానికి ఒక ముద్రని చెప్తాను. ఈ విజయ ముద్రని మీరు వేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఎవరైనా చేయవచ్చు, ఆడవారు మగవారు మతము జాతి ఏమీ లేదు, ఎవరైనా చేయవచ్చు. నమ్మికతో చేయండి. ఈ ముద్రని మీరు 108 రోజులు చేయాలి. 108 రోజులు. ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఒకటే నిబంధన ఏంటంటే ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అంటే ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత, అంటే స్నానం చేయకుండా చేయకూడదు, అది గుర్తుంచుకోండి. మాకు మరి విదేశాల్లో ఉంటాం గురువు గారు, మాకు చల్లగా ఉంటుంది, అమెరికాలో ఉన్నాము, యూరోప్లో ఉన్నాము, చాలా చల్లగా ఉంటుంది, మీరు ఎప్పుడు స్నానం చేసినప్పుడే చేయండి. అంటే హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ ఏ వాటర్ చేసినా పర్వాలేదు, అలా చేసిన తర్వాత చేయండి. అది అద్భుతంగా పనిచేస్తుంది. ముద్ర ఎలా వెళ్ళి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఒక్కొక్కటి ఏంటంటే మీ అనుభవాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ముద్రలు వేస్తున్నాము అంటే చాలామంది అంటుంటారు, ఎందుకంటే మాకు విజయం రావడం లేదు, అంటే మేము ఏం చేసినా కలిసి రావడం లేదు, మాకు విజయం కావాలి అనేవారు ఖచ్చితంగా ఈ ముద్ర వేయడం వల్ల వస్తుంది. ఎలా అంటే ఈ 2 చేతులు చూడండి, ఇలా పిడికలు మూయండి. ఈ 2 చేతులు ఇలా పిడికలు మూసి మీరు ఈ పిడికలను ఇలా దగ్గర పెట్టండి. ఇలా దగ్గర పెట్టి ఈ బొట్టని వేలు రెండింటిని ఇలా పెట్టండి. ఇలా పెట్టుకొని మీరు ఒక మనసులో ఏమి లేదు, స్నానం చేసిన తర్వాత ఉత్తర దిక్కుని కానీ తూర్పు వైపు ముఖం పెట్టి కుర్చీలో కూర్చుని ఉన్నా సరే, ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాల సేపు ఈ ముద్రని ఇలా వేసించండి. చూడండి, ఇలా ఈ బొటని వేలు 2 ఇలా ఆన్ ఉండాలి. లోపలికి పిడికిళ్ళు ఇలా చూడండి, ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ చూడండి, ఇలా లోపల పెట్టండి. తర్వాత ఈ 2 వేలని, అంటే 2 పిడికిళ్ళు ఇలా పెట్టండి. తర్వాత ఈ 2 వేలని ఇలా పెట్టండి. ఇదిగోండి, ఇలా కనిపిస్తుంది కదా, ఇదిగోండి. ఇలా పెట్టి మీరు మనసులో ప్రశాంతంగా కూర్చోండి. మీకు విజయానికి సంబంధించి ఏదైతే కోరికలు ఉన్నాయో, నేను ప్రతి పనిలో విజయం సాధించాలి, వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, ఉద్యోగం కావాలి, వివాహం కావాలి, నేను ఏ చేసినా కానీ అందుట్లో ఏ పని చేసినా, ఏం చేసినా కాదు, ఏ పని చేసినా సరే దానిలో విజయం సాధించాలి అని కోరుకోవాలి. అలాగే మరి వేరే వాడికి వాడవచ్చా గురువు గారు, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వశీకరణ అనేవాడు ఇలాంటి పని చేయరు. ఇది విజయానికి సంబంధించింది. మీ మనోసంకల్పాన్ని వృద్ధి చేసేది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుంది. ప్రయత్నం చేయండి. 108 రోజులు రెగ్యులర్గా చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ని పొందుతారు. ఓకే మిత్రులారా, ఇది మీరు చేసే అనుభవాన్ని చెప్పచ్చు. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.